ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. కాలనేమినిహావీరశౌరిశూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః. శ్రీ విష్ణు సహస్రం 69వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. శ్రీ శుకయోగి జీవిత చరిత్ర విన్న తరువాత ధర్మరాజు, పితామహ, మోక్ష సిద్ధి కోసం అందరూ ఆరాధింపదగిన దైవం ఎవ్వరు, దయతో తెలియజేస్తారా అని అడిగాడు. భీష్ముడు సాదరంగా సభక్తికంగా చెప్పసాగాడు. ఒకసారి నారదుడు బదరికాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ సనాతనుడైన నారాయణ మునీంద్రుడు ఉన్నాడు. ఆయన నరనారాయణులలో ఒకరైన నారాయణ మహర్షి. ఆయన్ను సేవించి నారదుడు నీవడిగిన విధంగానే అడగ్గా ఆయన శాశ్వతమై సర్వానికి అంతరాత్మయై వెలిగే ఏకైక తత్వం కాక వేరే దైవం ఇంకేముంది, అది ఇంద్రియాలకు అందనంత సుసూక్ష్మమైంది, బ్రహ్మాది దేవతలకు సమస్త ప్రాణులకు ఆరాధ్యమైంది అది ఒక్కటే అని అన్నాడు. అప్పుడు నారదుడు, లోకేశ్వర, నీవు ధర్మరక్షణ కోసం ఈ విధంగా అవతరిస్తూ ఉంటావని పెద్దలు చెబుతుంటారు. ఈ అవతారాలన్నిటికీ మూలమైన నీ యథార్థ స్వరూపాన్ని దర్శించాలని ఉంది. నాకు వేద విశ్వాసం, గురుభక్తి కొంతవరకు ఉన్నాయి. నాకు అర్హత ఉన్నట్లయితే ఆ దర్శనాన్ని అనుగ్రహించు స్వామి అని ప్రార్థించాడు. ఆయన భక్తపరాధీనుడు గనుక నీవు ఏకాంతమైన మానసిక స్థాయిలో స్థిరుడవైతే ఆ అదృష్టం కలిగేలా చేస్తాను అన్నాడు. అందుకు చాలా సంతోషించి నారదుడు తక్షణమే మేరుపర్వతానికి వెళ్ళి నియతాత్ముడై ఉన్నాడు. ఆ సమయంలో పాలసముద్రం ఉత్తర దిక్కుకు సమీపంలోని శ్వేతద్వీపంలో సుగంధభరితమై స్వచ్ఛమైన తెల్లని శరీరాలతో ప్రకాశించే మహాపురుషులను అక్కడ దర్శించాడు. వారు ఆహారం అవసరం లేని, ఇంద్రియ వ్యవహారం లేని, చెమట మొదలైన శారీరక విక్రియలు లేని దివ్యమూర్తులు అని చెబుతూ ఉండగా ధర్మరాజు, వారి లక్షణాలు ముక్తి పొందిన వారి లక్షణాలుగా కనిపిస్తున్నాయి, వారి గురించి తెలియజేస్తారా అన్నాడు. భీష్ముడు చెప్పాడు, ధర్మనందన, వారి కథ మా తండ్రి గారికి కొందరు పెద్దలు చెబుతూ ఉండగా విన్నాను. పూర్వం ఉపరిచర వసువు అని ఒక మహారాజు, గొప్ప ఆచారపరుడు ఉండేవాడు. ఆయన ప్రపంచ ఆధిపత్యాన్ని కూడా వదులుకొని అడవులలో తపోనిష్టతో ఉండగా దేవేంద్రుడు ఆయన దగ్గరికి వెళ్ళి, నీకు దివ్యత్వాన్నిస్తున్నాను, భూమిని కూడా పరిపాలించు, నీకొక దివ్య విమానాన్నిస్తాను, నాకు స్నేహితుడవై స్వర్గానికి వచ్చి వెళ్తూ ఉండు అన్నాడు. వసు నామకుడైన ఆ రాజు ఆ దివ్య విమానంలో సంచరిస్తూ ఉపరిచర వసువు అంటే ఆకాశంలో సంచరించే వసు చక్రవర్తి అని ప్రసిద్ధి పొందాడు. ఆ చక్రవర్తిని గురించి మరొక విశేషం ఉంది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సప్తఋషులు, స్వయంభువుడు అనే మనువు మొదలైన వారు ప్రజాహితం కోసం ఒక ధర్మశాస్త్రాన్ని సిద్ధం చేసి దాన్ని బృహస్పతికి, ఆయన నుండి ఉపరిచర వసువుకు అందజేశారు. ఆ చక్రవర్తి దాన్ని సమస్త ప్రజల చేత ఆచరింపజేశాడు. ఆయన ఒకసారి అశ్వమేధయాగం చేసి అందరినీ ఆహ్వానించాడు. సప్తఋషులు మొదలైన వారు ఋత్విక్కులుగా, బృహస్పతి ఉపద్రష్టగా, బ్రహ్మమానస పుత్రులైన ఏకత, ద్విత, త్రితులు సదస్యులుగా వచ్చారు. ఆ రాజు అహింసావ్రతుడు కనుక, దానికి తోడు విష్ణుభక్తుడు కూడా కనుక పశుహింస చేయకుండా
వేదోక్తమైన విష్ణు మంత్రాలను పఠించాడు. అప్పుడు విష్ణువు దయామయుడై రాజుకు కనిపించి హవిర్భాగాలను స్వీకరించి వెళ్ళాడు. అందుకు బృహస్పతి కోపించి, అందరు దేవతలలాగా విష్ణువు కూడా నాకు కనిపించి హవిర్భాగం తీసుకోవాలి గదా అని కన్నీటి పర్యంతం అయ్యాడు. అప్పుడు ఉపరిచర వసువు సవినయంగా ఆయనను ఓదార్చాడు. సదస్యులైన ఏకత, ద్విత, త్రితులు కూడా ఆయన్ను ఓదార్చి, విష్ణు దర్శనం అంత సులభమైంది కాదు అని ఇలా వివరించారు. బ్రహ్మమానస పుత్రులమైన మేము ఒకసారి విష్ణు దర్శనం కోసం తీవ్రమైన తపస్సు చేశాం. అప్పుడు శ్వేతద్వీపానికి వెళ్తే అక్కడున్న మహాత్ముల ద్వారా మీకు కూడా దర్శనం లభించవచ్చు అని ఒక అశరీర వాణి వినిపించింది. మేము సంతోషంతో ఆ శ్వేతద్వీపానికి వెళ్ళి స్వచ్ఛమైన దివ్య మూర్తులను అక్కడ దర్శించాం. వారు మానస జప పరాయణులు. మేమక్కడ ఉండగానే 1000 సూర్యుల ప్రకాశంతో ఒక దివ్య రూపం వారి ముందు ప్రత్యక్షమైంది. వారు భక్తితో నమస్కరించి, జయ పుండరీకాక్ష, జయ హృషీకేశ, జయ విశ్వభావన, నమస్తే నమస్తే అని ఉచ్చైస్వరంతో స్తుతించారు. ఆ తేజస్సులో మా కళ్ళకు ఏమీ కనబడలేదు. మేము నిశ్చేష్టులమై ఉండగా మరలా ఒక అశరీర ధ్వని వినిపించింది. ఈ మహాత్ములను చూడడం ఆ దేవుని దర్శనంతో సమానం కాదా? తృప్తి పడండి. ఏదో కొంత నియమం చేసుకొని తపోదానాదులు చేసేంత మాత్రాన ఆ దేవుని దర్శనం సాధ్యం కాదు. ఏకాంతిక భక్తిరతి అనేకములగు వత్సరములకు ఇవ్విష్ణుని ఆలోకింపంగా దొరకొనుగాక, ఇటు వేగపడ మీకు కానగవశమే. ఏకాంతిక భక్తితో మాత్రమే ఆ స్వామి దర్శనం లభిస్తుంది అని అశరీర ధ్వని వినిపించింది. ఆ ధ్వని విని మేము తిరిగి వచ్చాం. ఆ విష్ణుదేవుని పద్ధతి ఇది. నీవు చింతించకుండా ఇక యాగాన్ని సుసంపన్నం చేయమని ఏకత, ద్విత, త్రితులు చెప్పగా బృహస్పతి అర్థం చేసుకొని ప్రశాంతుడై యాగం సక్రమంగా నిర్వహింపజేశాడు. ఆ విధంగా ఉపరిచర వసువు పుణ్యపరుడై ప్రజాపాలనం కొనసాగించాడు అని భీష్ముడు వివరించాడు. ధర్మరాజాదులు ఈ ఉపదేశాన్ని భావిస్తూ అంతరాత్మస్వరూపుడైన భగవంతుడే ఆరాధనీయుడైన దేవుడని, మానసికమైన ఏకాంతిక భక్తితో మాత్రమే ఆయన దర్శనం లభిస్తుంది అని గ్రహించి ఎంతో సంతోషించారు. ఓం నమో వెంకటేశాయ.